దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాయని దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్లో మాట్లాడుతూ యూన్ ఆరోపించారు. మార్షల్ లా ద్వారా త్వరలోనే దేశాన్ని బలోపేతం చేస్తానని యూన్ అన్నారు. ఉత్తర కొరియాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ నుండి వస్తున్న ప్రమాదాన్ని అడ్డుకట్ట వేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించాల్సి వచ్చిందని మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యూన్ వివరించారు. ఇక దేశ ప్రజల స్వేచ్ఛకు భద్రతకు గ్యారంటీ లేకుండా పోయింది. దేశంలో అలజడి సృష్టించడానికి కొన్ని ప్రజా వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ అన్నారు. డ్రగ్స్ కు దక్షిణ కొరియా స్వర్గధామంగా మారిందన్నారు. ప్రజల భద్రత కుప్పకూలిందన్నారు. క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశాన్ని గాడిలో పెట్టాలంటే మార్షల్ లా తప్పదన్నారు. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేతలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూన్ ఎమర్జెన్సీ మార్షల్ లాను వ్యతిరేకిస్తున్నామన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు. యామిని, దక్షిణ కొరియా ఉత్తర కొరియా దేశాలు ఎప్పుడు కూడా నిత్యం అగ్నిగుండంలా ఇది ఎవరికి వారు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నటువంటి దేశాలు. అయితే ఈ దేశంలో ఏం జరిగినా ఇది పక్కనే ఉన్నటువంటి దక్షిణ కొరియా ప్రభావం అని ఉత్తర కొరియా, అలాగే దక్షిణ కొరియాలో ఏది జరిగినా ఇది కంప్లీట్ గా ఉత్తర కొరియా ప్రభావంతోనే జరిగిందని ఉత్తర కొరియా. ఏ అసమ్మతి కార్యక్రమాలు దేశాల్లో జరిగినా కూడా అది పక్క దేశాల్లో జరుగుతున్నటువంటి పక్క రాష్ట్రాలు ఎగదోస్తున్నటువంటి కుట్రగానే ఈ దేశాలు భావిస్తూ ఉంటాయి. తాజాగా పార్లమెంటులో ప్రతిపక్షాలు పదే పదే ఏదైతే అధ్యక్ష పాలనను వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూడా తాజాగా దక్షిణ కొరియా ఆ దేశానికి ఏదైతే ఎమర్జెన్సీ మార్షల్ లా విధించడం జరిగింది. మరి దీంతో ఆ దేశంలో రాను రాను ప్రజల్లో కూడా మళ్ళీ ఎమర్జెన్సీ పాలనలోకి వెళ్లిపోయేటువంటి పరిస్థితులు దాపురించాయి. అయితే ఈ నేపథ్యంలో పార్లమెంటులో తరచుగా ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఉత్తర కొరియా ప్రోత్సాహంతోనే జరుగుతున్నదని భావించినటువంటి ఆ దేశ అధ్యక్షుడు యూన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఏదైతే ఆ పార్లమెంటులో వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతిపక్షాలు అన్నిటికి సంబంధించి ఒక ఎమర్జెన్సీ మార్షల్ లా విధించడం జరిగింది. మళ్ళీ తిరిగి వాడు పార్లమెంటులో కానీ ఎక్కడైనా కూడా చట్టసభల్లో ఏకపక్షంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్ష పాలనను వ్యతిరేకిస్తే కనుక వీరిపై మార్షల్ లా ప్రకారంగా వీరందరినీ కూడా పార్లమెంట్ లోంచి బయటికి పంపించేటటువంటి సర్వాధికారాలు దీని ద్వారా లభిస్తాయి. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరంతా కూడా ఏదైతే పార్లమెంట్ లో తరచుగా వీరు లేవనెత్తుతున్నటువంటి అంశాలన్నీ కూడా పొరుగు దేశమైనటువంటి శత్రు దేశంగా భావిస్తున్నటువంటి ఉత్తర కొరియాకు మాత్రమే లబ్ధి చేకూరేలా వీళ్ళు వ్యవహరిస్తున్నారని భావించినటువంటి యూన్ ఈ చర్యలకు పాల్పడ్డారు. మరి ప్రస్తుతం మళ్ళీ తిరిగి ఏదైతే ఎమర్జెన్సీలోకి దక్షిణ కొరియా వెళ్ళిందని మనం చెప్పుకోవాలి. యూన్ తీసుకున్నటువంటి తీవ్ర నిర్ణయాన్ని అయితే కనుక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై పోరాడతామంటూనే ఏదైతే ధర్మబద్ధంగా ప్రజల హక్కులను కాలరాసే విధంగా యూత్ వ్యవహరిస్తున్నాడని ఓవైపు ప్రతిపక్షాలు మండిపడుతుంటే దేశ భద్రత రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు, దేశ భద్రత కోసం ఎంతకైనా కూడా తెగిస్తామనే విధంగా ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద చూస్తే దక్షిణ కొరియాకు సంబంధించి ఈ ఎమర్జెన్సీ మార్షల్ లా అనేటటువంటిది ఒక బ్రహ్మాస్త్రంలా ప్రతిపక్షం మీద వాడుతున్నారు అనేటటువంటిది మాత్రం ఇటువైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఏది ఏమైనా దేశ భద్రత విషయంలో ఎటువంటి వెనకడుగు వేసేది లేదని చెప్తున్నటువంటి యూన్ ఈ పరిణామం పట్ల ఎలా భవిష్యత్తులో ఎలా పరిణామాలను తీసుకెళ్లబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ.